జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం లేదంటే ఆయన నడవడిక చూస్తుంటే మనకి ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి కూడా మనం గమనించవచ్చు. ఎవరైతే తప్పు చేసి జైల్లో ఉంటారో వాళ్ళని వెళ్ళి పలకరించే విధానం ఎలా ఉందంటే, నేను 16 నెలలు జైల్లో ఉన్నాను కదా, అసలు మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, లేకపోతే మీ అంటే ఒక సునకానందం అంటారు కదా, సో ఆ సునకానందం పొందడం కోసం మాత్రమే వెళ్ళి పరామర్శించి వస్తున్నాడా, లేదంటే ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకుంటున్నాడు? ఒక ప్రతిపక్షం కావాలి అన్న వ్యక్తి ఇలాంటి పనులు చేస్తుంటే, అంటే తప్పు చేసిన వాళ్ళని వెళ్ళి వాళ్ళని బుధాన్ని వేసుకొని వస్తుంటే, అసలు ఇతను ప్రతిపక్షం కనీసం కావాలి అని అడగడానికన్నా అర్హత ఉందా అని చెప్పని ప్రజలు ఆలోచిస్తారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అయిపోతుందంటే, మరి ఇంకా దానికి అసలు అతను ఏ స్థాయిగా ఆలోచిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలానే మన గతంలో ఒక సామెత ఉండేది, అలీబాబా 45 దొంగలు అన్నట్టు. అలానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్లస్ 175 దొంగలు అన్నట్టుగా మనం వర్ణించాలేమో. మనం చూస్తానే ఉన్నాము, గత ప్రభుత్వంలో వాడి యొక్క ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు, కన్ను మిన్ను ఆనకుండా చేశారు. ఈ రోజు అవన్నీ కూడా తప్పులు ఒక్కొక్కటి బయటపడడం, చాలా మంది ప్రజల్లో కూడా అనుమానం ఏంటంటే, రెడ్ బుక్ అమల్లో రావట్లేదు, మీకు చేత కాదు, మీ కుటుంబ ప్రభుత్వానికి ఏమి చేత కావట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఏదంటే అది చేశారు, కానీ మీరు చట్టం నీతి న్యాయం అంటా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయలేకపోతున్నారని చెప్పని ఒక మాట అంటా ఉన్నారు. ఆ రోజు నుంచి మేము ఈ రోజుకి ఒకటే చెప్తున్నాము, పార్టీ ప్రతినిధులుగా మేము చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పాము, కక్షపూరిత రాజకీయాలు ఉండవని చెప్పాము. ఈ రోజుకి అదే అవలంబిస్తున్నాం. నిజంగా వాళ్ళకిలాగా చెయ్యాలంటే ఈ పార్టీకి పేరు నాని ఉండేవాడు, కొడాలి నాని ఉండేవాడు, ఇంకా ఆ 154 మంది 151 మందిలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు జైలు కట్టకటాలు లెక్క పెడతా రోజు ఈయన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి రావడంతోనే సరిపోతా ఉండేది. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఏం జరిగింది, అసలు సత్యవర్ధన్ అనే వ్యక్తిని వాళ్ళు ఆ రకంగా కిడ్నాప్ చేసి బెదిరించడానికి వాళ్ళకి అసలు ఎంత ధైర్యం ఉండాలి, అలా చేస్తే కుటుంబ ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుంటది అనేది ఈ రోజు నిరూపించడం నిజంగా చాలా ఆనందకరం అండి. ఎందుకంటే ఇది గనక ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని చేయలేకపోతే మేము ఇచ్చిన ప్రామిసెస్ అన్ని కూడా ఫెయిల్ అయ్యేవాళ్ళం పూర్తిగా. నిజంగా నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి అసలు మేము ప్రజలకు భరోసా కల్పించాము ఈ రోజు. ఎందుకంటే గత ప్రభుత్వంలోగా ఎస్సీ ఎస్సీలు కానీ లేదని అసలు ఎస్సీ ఎస్సీ కులం అనేది నేను చెప్పనండి, ఎవరికి ప్రజలకు అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం మీకు అండగా నిలబడతామని చెప్పని ఏదైతే మేము మాట ఇచ్చామో కుటుంబ ప్రభుత్వం, ఈ రోజు దానికి తగ్గట్టుగానే సత్యవర్ధన్ గారి విషయంలో మేము నిలబడ్డామని చెప్పని ఒక ఆనందం ఉంది. అలానే ఎంత తెగించారంటే వాళ్ళు అసలు ఎంత దారుణంగా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఇంకా వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు అనుకున్నారా? అంటే కిడ్నాప్ చేసి బెదిరించి మానసికంగా. సౌజన్య గారు చిన్న మధ్యలో అడ్డుపడుతున్నాను ఏమనుకోవద్దు. సత్యవర్ధన్ మీరు కాపాడారా? అతను రక్షణ కలగజేశారా? అతను ఫిర్యాదు చేసింది చెప్పేదేనండి, ఫిర్యాదు చేసింది ఫిబ్రవరి 22, 2023. అతను పారిపోయి అప్పుడు ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయి స్థానిక శాసనసభ్యులు చూసి పారిపోయి హైదరాబాద్ వచ్చి కొరియర్ బాయ్గా చేస్తున్నాడండి. ఈరోజు అతను కిడ్నాప్ చేశాడు కాబట్టి ఈ ఉదంతం బయటకు వచ్చింది. మీరు అతన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అక్కడ కూర్చొని ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చినట్టయితే మీరు కాపాడినట్టు, మీరు ఇది న్యాయం చేసినట్టు. అతను ఈ రోజు వంశీ వచ్చి దొరికాడు తప్ప మీరు న్యాయం చేయలేదండి, మీరు న్యాయం చేయలేదు. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు అంటే ఈ పోలీస్ కేసుల విషయమే కాదండి, సిస్టమ్ ని నాశనం చేశాడు. ఆ సిస్టమ్ అంతా గాడిలో పెట్టడానికి తలమూలకలు అయిపోతున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ. ఈ అంటే ఇన్ని వేల సమస్యల్లో, ఇన్ని లక్షల సమస్యల్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తా దాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ క్రమంలోనే ఇది కొంచెం వెనక్కి వెళ్ళి ఉండొచ్చు తప్పితే ఇది చెయ్యకూడదు, లేకపోతే మేము సపోర్ట్ అంటే అదే గనక ప్రభుత్వంలోకి వచ్చినామంటే ఇదే పనిగా పెట్టుకుంటే అప్పుడేమనేవారు, ఖచ్చితంగా వీళ్ళకి అసలు వేరే పని లేదు, ప్రజల అవసరం లేదు, ఇంకా ఏమి అభివృద్ధి అవసరం లేదు, సౌజన్య గారు చాలా